చికెన్ కర్రీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, టమాటా, కొబ్బరి, మసాలా దినుసులు, బాదం, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా బాదము, కొబ్బరి, జీలకర్ర, పల్లీలు, టమాటా పేస్ట్ చేసుకోవాలండి. రెండో గిన్నెలు వేసుకోవాలి. చికెన్ అండి. చికెన్ కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు బాగా కలపాలండి. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వెలిగించి చికెన్ పెట్టాలండి. ఒక గ్లాస్ వాటరు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టాలి ఉడికేంతవరకు. అన్నీ కొంచెం మిక్సీ వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. చికెన్ ఇంకా దగ్గరకు ఉడకాలి. నూనె అండి. చికెన్ కావాల్సినంత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి బాగా ఎగనివ్వాలి. కలర్ వచ్చే వరకు వేయించాలి. కరివేపాకు, ఈ చికెన్ వచ్చి ఉల్లిపాయలు వేసేయాలండి. చేసి పెట్టుకున్న కొంచెం మసాలా అండి, పేస్టు, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఇది అన్నంలోకి చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ కర్రీ అండి ఇది. ఈ పద్ధతిలో చేస్తే చికెన్ బాగా ఉడుకుతుంది.